డ్రెస్ నీకు చాలా బాగుందిరా బంగారు తల్లి. నువ్వు లండన్ వెళ్ళకముందు నీ పుట్టినరోజు నాడు దీన్ని నీకోసం కొన్నాను. డాడీ ఎందుకలా ఉన్నావు? అమెరికాలో నన్ను పెంచి మమ్మీ నువ్వు ఇప్పుడు ఇక్కడిలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇలా కాక సంతోషంగా ఎలా ఉంటాను? పిచ్చి నా బంగారం, మేమేమైనా నిన్ను పరాయాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నావా ఏంటి? చైతన్య రేణుకల దగ్గరే కదా. పద, అమ్మవాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాంరా.
అమ్మా రేణుక, అన్ని పూర్తయినట్టేనా? అన్ని రెడీగానే ఉన్నాయి తాతయ్య. వదినా, అయితే ఈ బ్యాగ్ లో పెట్టు. అమ్మా రేణుక, భువన్ ఎక్కడమ్మా? కనిపించట్లేదు. ఆంటీ రెడీ అవుతుంది అంకుల్. నేను రెడీ అవడం సరే గాని నువ్వొక్కసారి లేమ్మా. ఏంటంటీ ఈరోజు కొత్తగా నన్ను అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, మేం నీకో బాధ్యత అప్పచెప్పాలి. అవునమ్మా, గంగాధరంతో పాటు నువ్వింకో చిన్నపిల్ల బాధ్యతను కూడా తీసుకోవాలి. అమ్మా వైజయంతి, ఇలారా. మేం నీకు అప్పచెప్పాలనుకుంటున్న చిన్నపిల్ల ఇదేనమ్మా. ఆంటీ, అవునమ్మా, వైజయంతిని నీకు అప్పచెప్తున్నాను. యుఎస్లో పెరిగిన పిల్ల. తెలియక తొందరపాట్లో తప్పేమైనా చేస్తే నీ కూతురు అనుకుని సరిదిద్దు. అలాగే ఆంటీ, మీరంతలా చెప్పాల్సిన పనిలేదు. వైజయంతిని నాకు తోడికోడలుగా కాకుండా నా తోడబుట్టిందల్లా చూసుకుంటాను. ఈ రోజు నుండి మీరే నా సొంత అమ్మా నాన్న అనుకుంటాను. నీ మనసు నాకు తెలుసమ్మా. అందుకే వైజయంతి విషయంలో మేమే భయం పెట్టుకోకుండా నిశ్చింతగా యుఎస్ వెళ్తున్నాం. మీరెలాంటి దిగులు పెట్టుకోకుండా యుఎస్లో ప్రశాంతంగా ఉండండి. నేను చైతన్య వైజయంతిని కంటికి రెప్పలా చూసుకుంటాం. అమ్మా రేణుక, ఇంక వైజయంతి విషయంలో మాకెలాంటి భయం లేదమ్మా. అమ్మా భువన, వైజయంతి విషయం మీరు మర్చిపోండి. నిజం చెప్పాలంటే వైజయంతిని మీకంటే రేణుక చైతన్యం బాగా చూసుకుంటారు. మొగుడు చావాలని ఎదురు చూసే ఈ రేణుక, పెళ్ళం పక్కనే ఉన్న పట్టించుకొని ఈ చైతన్య. వీళ్ళు కళ్లతో కూడా చూడరు, ఇంకా మనసుతో ఏం చూస్తారు? నాన్న, నాన్నగారు, నా దిగులంతా మీ గురించే. అవును మావయ్య గారు, ఈ వయసులో మిమ్మల్ని మాతో యుఎస్ రమ్మని అడగాలేము, మాతో తీసుకుని వెళ్ళలేము. అమ్మా భువన, నా గురించి మీరేం భయపడక్కర్లేదమ్మా. మీరందరూ అక్కడ సంతోషంగా ఉంటే ఇక్కడ నా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. హా, నువ్వు ఈ రేణుక బ్రతుకున్నంతకాలం అందరూ సంతోషంగా ఎలా ఉంటారా ముసలోడా? దీనికి మొగుడు రాడు, నీకు చావు రాదు.
నాన్నగారు, ఫ్లైట్కి టైం అవుతుంది, ఇక బయలుదేరతాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అమ్మా. ఆంటీ, తాతయ్య గారి గురించి మీరేమీ బెంగ పెట్టుకోవద్దు. నేను హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు వచ్చి తాతయ్య గారి మంచి చెట్లు చూసిపోతూ ఉంటానా. థ్యాంక్స్ చైతన్య. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళిరమ్మా. వెళ్ళొస్తాం మావయ్య గారు. వెళ్ళిరా బాబు. అమ్మా అమృత, నీ రాకతో ఈ బొబ్బర్లంక గ్రామానికి, ఈ తాతయ్యకు ఒక కళ వచ్చిందమ్మా. ఇప్పుడు నువ్వు పోతూ పోతూ ఆ కళను నీతో పాటు తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలకి ఆ కళే ఒక కళగా మిగిలిపోయిందమ్మా. అబ్బులు, అయ్యా, అమ్మాయి గారి నిద్ర లేచారా? చూడలేదయ్యా, చూసిరమ్మంటారా? కానీ అమ్మాయి గారిని డిస్టర్బ్ చేయకుండా చూసొచ్చాయి. ఒకవేళ తలుపేసుంటే బయట నుంచే వచ్చాయి. అలాగేనయ్యా. ఒరే అబ్బులు! ఏంటయ్యా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. ఆ అమ్మాయి గారు ఒక్కరే కాదు, అయ్యగారు కూడా నాకిప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తున్నారు. అమ్మా అర్చన, ఇవేమిటి? ఇవి కిందేస్తున్నాయి. అర్చన ఒకవేళ కింద పడుకునుందా? పడుకున్నా పడుకునుంటుంది. పాపం, తన పరిస్థితి అలాంటిది. ఇంతకీ అర్చన ఎక్కడా? తలుపు తీసుందే, బాత్రూంలో కూడా లేనట్టుంది. కొంపదీసి అర్చన గతం గుర్తుకొచ్చి కత్తిసాము ఏమైనా చేయడానికి వెళ్ళిందా? ఇప్పుడు తను ఎటు వెళ్ళినా ఏం చేసినా ప్రమాదమే. ఇంతకీ అర్చన ఎటు వెళ్ళిందో ఏమిటో. అబ్బులు! ఒరే అబ్బులు! అయ్యా, ఒరే, అమ్మాయి గారు బెడ్రూమ్లో లేరు, ఎక్కడికి వెళ్ళారో చూడు. అలాగేనయ్యా. సెక్యూరిటీ, సెక్యూరిటీ! సార్, అమ్మాయి గారికి కనిపించారా? లేదు సార్, అమ్మాయి గారు అసలు బయటికి రాలేదు సార్. మరెక్కడికి వెళ్ళినట్టు? ఏమైనట్టు? మన ఇంటి చుట్టూ వెతుకు. అమ్మాయి గారు కనిపించగానే నాకు వచ్చి చెప్పు. వెళ్ళు. ఓకే సార్.
ఏమైంది అయ్యగారు? అమ్మాయి గారు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో చూడు. అయ్యగారు, అమ్మాయి గారు తులసి పూజ చేయడానికి వెళ్లారు. తులసి పూజ? అవునయ్యా. రెండయ్య గారు, తీసుకెళ్తాను. పద. కోసం మన సాంప్రదాయాలన్నీ నాకు తెలియకుండా నేర్చుకున్నట్టుంది. ఏదో ఒకరోజు నా పిచ్చి తల్లి ఇవన్నీ నాకు చేసి చూపిస్తూ సర్ప్రైజ్ చేద్దాం అనుకుని ఉంటుంది. ఇంతలోనే షాకు గురైంది. ఆ జ్ఞాపకాలు ఇవన్నీ తనతో చేస్తున్నట్టున్నాయి. నాకు తెలుసురా బంగారం, నాకు తెలియకుండా మన సాంప్రదాయాలని నా కోసం నేర్చుకున్నావు కదూ. నన్ను సర్ప్రైజ్ చేయడానికి ఒక్కొక్కటిగా చూపిస్తున్నావు కదూ. రే ఏమిట్రా మీరంతా ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. అలాగే అయ్యా. తాతయ్య, ఎందుకో మీరేం మాట్లాడుతున్నా నాకు కొత్తగానే ఉంది. నేను ఏది చేస్తున్నా మీరంతా విచిత్రంగానే చూస్తున్నారు. నాకేం అర్థమవ్వట్లేదు తాతయ్య. ఇంతకీ నాకేం జరిగిందో మీరైనా చెప్పండి తాతయ్య. నీకేం జరగలేదురా బంగారం. నీకేది హ్యాపీగా అనిపిస్తే అదే చేసుకో. నీకన్ని విషయాలు అలా మెల్లమెల్లగా తెలుస్తాయమ్మా. తాతయ్య, మీకొకటి చూపిస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఏంటమ్మా అది? మీరు నాతో రండి, చూపిస్తాను. పద. ముగ్గెలా ఉంది తాతయ్య?
చాలా చక్కగా ఉందమ్మా. ఒరే గంగాధర్, మీ అమ్మ రెడీ అయ్యి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకొని ఆడిస్తాననుకున్నావా? కిందనే పడుస్తాను. ఏడిస్తే ఏడు.